వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ప్రస్తుతం పిల్లలకు చదువు చెప్పాలంటే ఉపాధ్యాయులు భయపడుతున్నారా? జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ అంటే ఒక రకంగా పిల్లలు టీనేజ్లోకి వస్తారు, లేట్ టీనేజ్లో ఉంటారు. వాళ్ళకి చెప్పడం కష్టం అనుకుంటే ఇప్పుడు ప్రాథమిక పాఠశాల స్థాయిలో కూడా పిల్లలు అసలు మా మాట వినటం లేదు అని చెప్పేసి అనేక మంది టీచర్లు ఇప్పుడు ఫిర్యాదు చేయడం మనకు కనిపిస్తుంది. లేటెస్ట్గా విజయనగరం జిల్లా బొబ్బిల్లో ఉన్నటువంటి ఒక ప్రాథమిక పాఠశాలలో ఉదయం పూట జరిగే ప్రేయర్ టైంలో ఆ స్కూలు ప్రధాన ఉపాధ్యాయుడు పిల్లలు అసలు సరైన పర్ఫార్మెన్స్ చూపించట్లేదు, చదవట్లేదు, సరిగా అంటే మాట వినటం లేదు అని వాళ్ళకు బదులు మీకు నేను ఎలాంటి శిక్ష వేయలేను, పరిస్థితులు అలా ఉన్నాయి, నాకు నేనే శిక్ష విధించుకుంటాను అని చెప్పి ఆ పిల్లల ముందు స్టేజ్ మీదే గుంజీలు తీయటం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా విరివిగా సర్క్యులేట్ అవుతూ ఉంది. పిల్లలు సార్ ఇక చాలు, వద్దు, ఇక అలా చేయబాకండి, గుంజీలు వద్దు సార్ అని వాళ్ళు బతిమాలుకునే దాకా కూడా ఆ ప్రధానోపాధ్యాయుడు గుంజీలు తీస్తూనే ఉన్నారు. సో ఈ వీడియో బాగా వైరల్ అవుతూ ఉన్న సమయంలో ఇప్పుడు ఒక పెద్ద చర్చ మొదలైంది. పిల్లలు ఎందుకని ఇట్లా తయారవుతున్నారు? నిజంగా పిల్లలకి పాఠాలు చెప్పడం అనేది ఇవాళ ఉపాధ్యాయులకు శక్తికి మించిన పని అవుతున్నదా? అలాగే తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలకి ఏమీ చెప్పుకోలేకపోతున్నారా? ఈ విషయం మనతోటి మాట్లాడటానికి, చర్చించడానికి మన ముందు ప్రముఖ సామాజికవేత్త, న్యాయ నిపుణురాలు కృష్ణకుమార్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. సో ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటే తరచుగా స్కూళ్ళల్లో ఉన్నటువంటి విద్యార్థుల వాళ్ళ ప్రవర్తనలు కానివ్వండి, అనేక చోట్ల అంటే పిల్లల గురించి టీచర్లు ఎక్కువగా ఫిర్యాదులు చేయటం, టీచర్ల గురించి పిల్లలు ఫిర్యాదు చేయటం మనకు తెలుసు, కానీ పిల్లల గురించి టీచర్లు ఎక్కువగా ఫిర్యాదు చేయటం, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు దుఃఖపడుతున్నారు అనేది టీచర్లు ఏం చేయాలి? ఎందుకంటే పిల్లల్ని దండిస్తే అదొక నేరంగా మారిపోతున్నటువంటి సందర్భం. ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి వీళ్ళని కోపడటం, ఒక్కోసారి ఆ టీచర్ల మీద దాడులు కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే పిల్లల్ని అదుపు చేయటం అనేది ఈరోజు ఇంట్లో తల్లిదండ్రులకి అలాగే స్కూళ్ళల్లో టీచర్లకి అలవి కానటువంటి పనిగా మారుతున్నది అని చెప్పేసి ఎక్కువగా వినిపిస్తూ ఉన్నది. ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటన ఏదైతుందో ప్రధానోపాధ్యాయుడు గుంజీలు తీయటం అనేది, దీన్ని ఎలా చూస్తారు? ఇది చాలా విచారించాల్సిన విషయం. ఎందుకు అంటే ఇప్పుడు ఆయనకి ఏం అర్థం కావట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా. ఒక పక్కన చదువు చెప్పాల్సిన బాధ్యత, ఇంకో పక్క పిల్లలు ఆయనకి కోఆపరేట్ చేయని పరిస్థితి, మళ్ళీ ఇంకో పక్క డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర, కలెక్టర్ల దగ్గర సమీక్షా సమావేశాల్లో సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి. మరి గవర్నమెంట్ స్కూల్స్లో పర్ఫార్మెన్స్ బాగలేకపోతే మేము స్కూళ్ళు తీసేస్తాము, స్కూళ్ళను విలీనం చేస్తాము, మీకు ఇంతంత జీతాలు ఇస్తున్నాము, ఏంటి పరిస్థితి అని అక్కడ వాళ్ళకి ముక్క చెవాట్లు పడుతున్నాయి. అవును. ఈ మొత్తం కలగలిపిన పరిస్థితిలో ఇవాళ టీచర్లు చాలా గందరగోళంలో పడుతున్నారు. చెప్పాలంటే వాళ్ళకి విపరీతమైన ఒత్తిడిలో ఉన్నారు. ఒకప్పుడు మేము భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దుతున్నాము, మాకున్న శక్తియుక్తులన్నీ ఉపయోగించి, మాకున్న విజ్ఞానాన్ని అంతా ఉపయోగించి మేము ఇంకా కొత్త నేర్చుకుని, వాళ్ళకు కూడా ఓరియంటేషన్ క్లాసులు అవి పెడతా ఉంటారు టీచర్లకు కూడా, అక్కడంతా నేర్చుకొని వచ్చి మేము ఈ భావి భారత పౌరుల్ని ఉత్తమ పౌరులుగాను, అలాగే ఉద్యోగాలు సంపాదించుకునే స్కిల్స్, నైపుణ్యాలు పెంచే విధంగాను, అలాగే లేదు అనుకుంటే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి వాళ్ళ బాధ్యతల ప్రకారం ఉండేటట్లుగా తయారు చేయాలి అనేది ఇది టీచర్ల బాధ్యత. దీనిలో నీతి పాఠాలు వస్తాయి, దీనిలోనే మిత్రభేదము, మిత్రలాభం లాంటివన్నీ వస్తాయి, అన్నీ చెయ్యాలి అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు టీచర్లు. కానీ పిల్లలు అంటే ఒకసారి టీచర్ అయిన తర్వాత
వాళ్ళ నైపుణ్యాలు పెంచుకోవాలని వాళ్ళు అనుకుంటారు టీచర్లు. వాళ్ళు ఒక అడుగు ముందుకేసే లోపు వీళ్ళు దాదాపు ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ సినిమాల్లో విచ్చలవిడిగా ఉపాధ్యాయుల్ని మరీ ఆట బొమ్మలు చేసి చూపించటము, అలాగే కొన్ని సినిమాల్లో జోకర్లు చేసేయటము, ఇవన్నీ చూసిన తర్వాత ఆ పిల్లలు దాదాపు టీచర్ల అంచనాలకి ఒక 100 అడుగులు ముందు ఉంటున్నారు. పైగా అక్కడ ఒకవేళ టీచర్లు చూపించకపోయినా ఇవాళ తెర మీద ఒకప్పుడు విలన్లుగా కనిపించేవాళ్ళు ఇవాళ వాళ్ళే హీరోలు అయిపోవటం కూడా ఒక బాధాకరమైన విషయం. ఈ పరిస్థితుల్లో ఈ పిల్లల్ని కూడా అనుకోవటానికి లేదు. పిల్లల పరిస్థితి ఇలా ఎందుకు అయింది అనేది మనం ఆలోచించకుండా పిల్లలు ఎలా అయిపోయారు పిల్లలు తిట్టుకోవడంతో లేకపోతే ఏమీ చేయలేకపోతున్నామని నేను నిస్సహాయతను వ్యక్తం చేయడంతో ఉపయోగం లేదు. అసలు ఈ పిల్లలు ఎందుకు అవుతున్నారు అనేది ఆలోచించాలి. ప్రధానంగా 2 కనిపిస్తున్నాయండి. ఒకటేమో వాళ్ళ ప్రవర్తన, ఒకటి ఇంకొకటి చదువు కాకుండా మిగతా విషయాల మీద దృష్టి ఎక్కువగా ఉండటం. ఆ సినిమాలు కానివ్వండి, ఇంకా రకరకాల ఇవాళ రీల్స్ పేరిట వచ్చేటువంటి అనేక వీడియోలు కానివ్వండి, ఈ డిస్ట్రాక్షన్ అనేది ఎక్కువగా వీళ్ళ మీద ప్రభావితం చూపిస్తుంది. చాలా ఎక్కువగా చూపిస్తున్నాయండి. ఈ మధ్యకాలంలో ఇవాళ మన హెడ్ మాస్టర్ గారు గుంజీళ్ళు తీయడము ఇవాళ బాగా సమాజాన్ని కదిలించిందని చెప్పచ్చు. అది వార్తాపత్రికల్లో ఫోటోతో సహా వచ్చింది. అది చూసిన వాళ్ళు కానీ, వీడియోల ద్వారా చూసిన వాళ్ళు కానీ చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు, కానీ ఎవరి దగ్గర దీనికి పరిష్కారం కనిపించట్లా. ఇక్కడ కూడా సమాజం, నేను గమనించాను సోషల్ మీడియాలో, ఇక్కడ కూడా స్ప్లిట్ అనేది కనిపిస్తూ ఉంది. కొంతమంది టీచరు చేసిన దాన్ని ఏదైతే ఆయన చేశాడో ప్రధానమంత్రి, నిజంగా స్కూల్ యొక్క పర్ఫార్మెన్స్కి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత వహించాల్సిన ప్రధాన ఉపాధ్యుడే. అందువల్ల ఆయన ఆ ఒత్తిడిలో నిస్సహాయతో ఆ పని చేశాడని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కొంతమంది ఏమో నవ్వు వస్తుంది ఆయన అలా గుంజీళ్ళు తీయటం చూస్తూ ఉంటే, అంటే చేతకాని తనం కనిపిస్తుంది ఆయన. కొంతమంది ఆయన్ని ఇది చాలా తప్పండి. ఇప్పుడు మీడియాలో మిశ్రమ స్పందన రావటం మామూలు విషయమే. అది ఎందుకు అంత మిశ్రమ స్పందన వస్తుంది అంటే కనుక మనం ఒకటి అనుకోవచ్చు. ఇప్పుడు అందరూ ఒకలాగా మాట్లాడుతున్నారు అనుకోండి, ఇప్పుడు నేను అదే మాట్లాడాను అనుకోండి, నేను గుంపులో గోవిందం అయిపోతా. నేను కొంచెం పక్కకు వచ్చి మాట్లాడాను అనుకోండి, అది చట్ట విరుద్ధం కావచ్చు, అది చాలా తప్పు కావచ్చు, అది చాలా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కావచ్చు. అయినా కానీ ఈ లోపు నాకు వచ్చే గుర్తింపు నాకు వస్తుంది కదా, అటెన్షన్ సీకింగ్. ఇవాళ ఈ జబ్బుతోటి భారతదేశంలో చేతిలో సెల్ ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు బాధపడుతున్న విషయం ఏంటంటే, మేధావులు అనబడేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ అటెన్షన్ సీకింగ్లో పడ్డారు. ఈ అటెన్షన్ సీకింగ్లో పడటం వల్ల కొన్ని సందర్భాల్లో అందరూ ముక్త కంఠంతో ఒక విషయం మాట్లాడుతూ ఉంటే పక్కకు, ఇంతకుముందు ఏంటి అలా మాట్లాడితే ఎట్లా, మెజారిటీ అనేది ఒకటి ఉంది కదా, మెజారిటీకి అంటే మనం ఒక ప్రజాస్వామిక వాతావరణంలో ఉన్నాము, దానికి విలువ ఇవ్వాలి. అసలు ప్రజాస్వామిక విలువల్లో మూల స్తంభమే మెజారిటీ మైనారిటీ ఇది కదా అనే ఉద్దేశంలో మనుషులు ఉండేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు అసలు అవన్నీ పోయినాయి. ఆ కట్లన్నీ తెంచేసుకుని పగ్గాలు లేకోకుండా పరిగెడుతున్నారు మనుషులు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ హెడ్ మాస్టరు ఆయన చేతగాని తరము అనుకునేవాళ్ళు, మనం అట్లాంటి వాళ్ళని అసలు పట్టించుకోవద్దండి. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, నాకైతే నేను నా సొంతంగా నా ఒపీనియన్ చెప్పాలంటే, నాకైతే ఆయన నిస్సహాయతే కనిపించింది. నిస్సహాయత ఒకటే కాదు, పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నారో కళ్ళకు గట్టినట్టు కనిపించింది. ఇప్పుడు ఒక తండ్రి ఇంట్లో పిల్లల్ని తాను చెప్పాలనుకున్నది, తన భావాన్ని పిల్లలకు చెప్పలేనప్పుడు, నిస్సహాయుడైనప్పుడు ఒక తండ్రి గుండెలు తీయాల్సిన పరిస్థితి వస్తే, ముందేమో సాష్టాంగ పడ్డాడు అక్కడ కింద పెట్టాడు వాళ్ళకి. ఈ పరిస్థితిలో వస్తే గనక మన ఇంట్లో మన తండ్రి గనక ఆ పని చేస్తే మనం ఎంత సిగ్గుతో చచ్చిపోతామండి, ఎంత బాధపడతాం. మనకి ఇమ్మీడియట్గా ఏడుపులు వస్తాయా రావా?
అంటే శిక్ష మనకు వేయాల్సింది పోయి నానే వేసుకున్నాడు, వేసుకుంటున్నాడు. తనకు తాను శిక్ష వేసుకున్నాడు అనే ఒక బాధ మనకి ఒక కనువిప్పు అయితే కలుగుతుంది. అవును. కానీ ఆ మనిషి అన్న వాళ్ళకి మనిషి అనే వాళ్ళకి కనువిప్పు కలుగుతుంది. కానీ మరి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన చూస్తే వీళ్ళకెందుకు, వాళ్ళెందుకు ఆ పరిస్థితిలో ఆ హెడ్ మాస్టర్ స్థానంలో ఉంటే, అంటే ఆయన షూస్ లో కాళ్ళు పెడితే గానీ వీళ్ళకి ఆ సంగతి అర్థం కాదు. ఆ పెయిన్ అనేది ఆయన ఎందుకు చేశాడు ఆయనకి మాత్రమే తెలుస్తుంది. మనం కూడా కొంచెం ఆలోచిస్తే గనక తెలుస్తుంది, మనకు కూడా అర్థమవుతుంది. అదేం పెద్ద అర్థం కాని బ్రహ్మ విద్య అయితే కాదు, బ్రహ్మ పదార్థం అంతకంటే కాదు. కాదే ఇక్కడ ఈ మధ్య కాలంలో కూడా మనం ఒక సన్నివేశం చూసాం. హైదరాబాద్లో మురళీ గారు, ఆక్నూరు మురళీ గారు ఒక సమీక్ష సమావేశంలో హెడ్ మాస్టర్లు హెడ్ మిస్సెస్లు సమావేశంలో మాట్లాడుతున్న సందర్భంలో ఒక టీచరు దాదాపు 6 నిమిషాలు మాట్లాడిందండి. ఆవిడ దాదాపు ఒక 50 ఏళ్ళు ఉండొచ్చు ఆవిడకి. అంటే 50 ఏళ్ళు అంటే దాదాపు 25 ఏళ్ళ సర్వీస్ ఉంది. ఆవిడ నేను ఎప్పుడు గతంలో ఇలాంటి పరిస్థితిని చూడలేదండి. ఇప్పుడు పిల్లల్ని క్రాఫ్ వేయించుకోమని చెప్తే కూడా తప్పు అయిపోతుంది. ఇంట్లో పెద్దోళ్ళకి రాస్తే మా పిల్లలు మా మాట వినట్లేదు, అది స్కూలుకు పంపించాం కాబట్టి మీ బాధ్యత అన్నట్లు వాళ్ళు ఉంటున్నారు. ఈ పిల్లల మాట వినట్లేదండి, వినట్లేదు కాబట్టి మాకేం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళ తలలు చూస్తే పిచ్చుక గూళ్ళు మాదిరి, పిచ్చుకలు వచ్చి గుడ్లు పెడతాయా అన్న, గూళ్ళు కట్టుకుంటాయి గుడ్లు పెడతాయి అన్నంత మాదిరిగా ఉన్నాయి. ఆ క్రాఫ్లు చూస్తే మాకు ఆవేశం వస్తుంది, బీపీ వస్తుంది, ఏమి చేయలేకపోతున్నామే, మా నిస్సహాయత అని ఆవిడ ఒక రకంగా గద్గద స్వరంతో ఆవిడ మాట్లాడడం మనసు నిజంగా కలిచివేసిందండి. ఆవిడ క్లియర్గా చెప్తుంది, ఇది మొత్తం సినిమాల ప్రభావం అని చెప్తుంది. ఇప్పుడు ఈ సినిమా కథలు రాసేవాళ్ళు కాస్త వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకానొక సందర్భంలో టీచర్లని మరీ జోకర్లుగాను, లేకపోతే అపహాస్యం పాలు చేసేటట్లు, వాళ్ళ మీద జోకులు వేసేటట్లు టీచర్లు చాలా మంది చూపించటం, లెక్చరర్లు స్టూడెంట్లని మధ్య సన్నివేశాలు చూస్తే వెకిలి హాస్యం తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఒకసారి బడిపంతుల సినిమాని ఇవాళ ఒకసారి అందరం చూడాల్సిన అవసరం పడింది అనిపిస్తుంది. ఎన్టీ రామారావు గారు, ఈ ఎవరైతే కథా రచయితలు ఉన్నారో, ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో, వీళ్ళందరూ కూర్చోబెట్టి బలవంతంగానైనా ఆ సినిమా చూపించాల్సిన పరిస్థితి వచ్చిందని అనిపిస్తుంది. అయితే ఇంకొక సంఘటన ఏం జరిగిందంటే, ఉప్పల్ దగ్గర ఒక స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఈ మధ్య ప్రతి చోట సీసీ కెమెరాలు పెడుతున్నారు. అట్లాగే ఆ స్కూల్లో కూడా సీసీ కెమెరా పెట్టారు. సీసీ కెమెరా పెడితే వీడి పిల్లోడు ఏం చేశాడంటే, పిల్లలు ఆడుకునేది అంటే పిల్లలు ఏమైనా తొంటరి పనులు చేస్తే వాళ్ళకి రికార్డు కాకుండా ఉండటానికి దాని దిశని మార్చాడు. సీసీ కెమెరా ఎక్కడైతే ఆడుకుంటున్నారో లేదా ఏదో చేస్తూ ఉంటారు, అటు కాకుండా ఇంకో డైరెక్షన్ పెట్టాడు. ఇంకో డైరెక్షన్ పెట్టేసరికి పీటీ మాస్టర్ చూశాడు, కొంచెం మందలించి ఇంటికి పంపిస్తే తెల్లారి పొద్దున్న వస్తే మిగతా పిల్లలు ఏం చేశారంటే, కొంతమంది పిల్లలు వీడిని గేలు చేయటం మొదలెట్టారు. నిన్న కాదు ఇప్పుడు మార్చి చూడు, నీకు దమ్ముంటే వీళ్ళు రెచ్చగొట్టారు. అయితే ఈ రెచ్చగొట్టేసరికి ఏమైపోయింది, వాడు మళ్ళీ పైకెక్కి మళ్ళీ దిశను మార్చేసరికి మాస్టర్కి కోపం వచ్చి అందరి ముందే వాడిని 2 దెబ్బలేసి తిట్టాడు. తిట్టి ఎవరికాళ్ళు క్లాసుల్లోకి వెళ్ళిపోయారు. వీడు సడన్గా క్లాస్ రూమ్లో నుంచి బయటకు వచ్చి వాష్రూమ్ అని చెప్పి పైకి వెళ్ళి మేడ మీదకి ఎక్కి మేడ నుంచి దూకి చచ్చిపోయాడు. చచ్చిపోతే ఈ విషయం పిల్లాడి దుందుడుకు మనస్తత్వం కనిపిస్తుంది మనకు ఒక పక్కన. కానీ చాలామంది బాధ్యతారహితంగా మాస్టర్ని కొట్టడం, అలాగే మాస్టర్ని తీసేయాల్సిందే ఉద్యోగాల్లో నుంచి అని చెప్తే తాత్కాలికంగా మరి ఆ రోజు అక్కడ ఉన్న వాతావరణానికి ఆ మాస్టర్ గారిని ఏదో తాత్కాలికంగా వేడి చల్లార్చడం సస్పెండ్ చేసినట్టున్నారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ బెబ్బిల్లో జరిగిన హెడ్ మాస్టర్ ఘటన కావచ్చు, ఇప్పుడు ఆ మీటింగ్లో ఆ టీచర్ గారు బాధపడిన దానికి కావచ్చు, ఇక్కడ ఉప్పల్లో పిల్లోడు చనిపోయిన దానికి కానీ, ఈ మొత్తంలో ఎక్కడో ఒక గాడి తప్పింది అని అనిపిస్తుంది. దీన్ని గాడిలో పెట్టాలి అంటే పిల్లల్ని మార్చటం ఎట్లా?
అంటే ఇప్పుడు కేవలం టీచర్లే, స్కూల్లో టీచర్లే కాకుండా తల్లిదండ్రులు ఒక సమన్వయం అనేది ఖచ్చితంగా. ఓ పక్కన పేరెంట్ టీచర్స్ మీటింగ్కి రారండి. మన పిల్లాడి పరిస్థితి ఏంటి, అసలు మన పిల్లాడు ఎవరితో సావాసం చేస్తున్నాడు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు వీడు సరిగ్గా చదువుతున్నాడా లేదా, ఏంటి మంచి చెడు చూసుకోవాలనుకోవట్లా. ఎందుకంటే వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. ఇట్లా అందరూ టైమే ఉండట్లా. ఏదన్నా కాస్త కోస్త టైం ఉందంటే టీవీలకి సరిపోతున్నాయి, లేదు అంటే ఇంట్లో 4 మనుషులు ఉంటే 4 ఫోన్లు ఉంటున్నాయి. ఈ సోషల్ మీడియా ప్రభావమే చాలా ఎక్కువగా ఉంది అనిపిస్తుంది. ఎవరి ప్రపంచంలో వాళ్ళు, ఎవరి సెల్ ఫోన్లో వాళ్ళు ఏదన్నా కొద్ది గొప్ప నేర్చుకుంటారు అనుకునే సందర్భంలో నేర్చుకునే అవకాశం లేకోకుండా వాళ్ళకి ఏంటంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోతుంది. పైగా స్కూల్ స్థాయిలోనే గంజాయి వాడకం కూడా పెరిగింది. గంజాయి చాక్లెట్లు స్కూళ్ళ దగ్గర అమ్ముతున్నారు. ఇవన్నీ చూస్తే మనకేమనిపిస్తుందంటే అసలు ఇన్ని వైపుల నుంచి ఇన్ని విచ్ఛిన్నకర శక్తులు పనిచేస్తున్నప్పుడు పాపం పిల్లలు మాత్రం ఏం చేస్తారు? పెద్దవాళ్ళమే బెట్టింగ్ యాప్లు అడ్వర్టైజ్మెంట్లు చూసి బెట్టింగ్లు కడుతున్నారు. అది ఇప్పుడు పెద్ద కార్చిచ్చు కదా. మరి అలాంటప్పుడు పిల్లలకి ఎంతవరకు తెలివి ఉంటుంది చెప్పండి. అందుకని మనము 4 వైపుల నుంచి, ప్రభుత్వం వైపు నుంచి, అలాగే టీచర్ల వైపు నుంచి, అలాగే తల్లిదండ్రుల వైపు నుంచి, అలాగే ఎప్పుడు కూడా ఒక విద్యార్థుల్ని ఒక మార్గంలో పెట్టాలి అంటే ఒక సాంస్కృతిక విలువలు సమాజంలో ఉండాలి. ఆ సాంస్కృతిక విలువలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే కథల ద్వారా వస్తాయి, సినిమాల ద్వారా వస్తాయి, సోషల్ మీడియా ద్వారా చెప్పొచ్చు, ఒక కౌంటర్ నాటికల ద్వారా చెప్పొచ్చు. ఇప్పుడు ఇవాళ ఒక కౌంటర్ గా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఏది సాంస్కృతిక పరంగా కావచ్చు, ఏదైనా కానీ ఒక కల్చరల్ రెవల్యూషన్ అంటాను చూడండి. ఇవాళ ఈ దేశంలో ఆ పరిస్థితి ఉంది. ఒక కల్చరల్ రెవల్యూషన్ రావాలి. ఆ వస్తేనే సాంస్కృతిక విప్లవం వస్తే తప్పితే దీంట్లో అన్నీ వస్తాయి. చిన్నపిల్లలు నీతి కథలు ఎంతమంది చదువుతున్నారండి? పిల్లలు మనం అదే కదా అవి చదువుకొని చందమామ కథలు కావచ్చు, బొమ్మరిల్లు కావచ్చు, బాలమిత్ర ఇట్లా ఉండేవి అసలు. అవును, ఇప్పుడు అవి అసలు లేవు. అవి చదివే వాళ్ళని చూస్తే ఇప్పుడు చిన్నచూపు. పైగా స్కూళ్ళల్లో లైబ్రరీ ఉండేది, లైబ్రరీ పీరియడ్ ఉండేది. ఇప్పుడు లైబ్రరీ పీరియడ్ గాయబైపోయింది. అసలు లైబ్రరీలే లేవు. మరి పిల్లలు పిల్లల్ని బ్లేమ్ చేస్తే ఎట్లా కుదురుతుంది? మనం ఒక రకంగా ఒక జనరేషన్ నాశనం చేసి పారేసాం. వాటి ఫలితమే ఇవాళ మనము ఈ సంఘటనల సమాహారం అన్నమాట. విజ్ఞానము వికాసం ఇవ్వాల్సినటువంటి స్కూళ్ళు ఇప్పుడు వేరే దారి పట్టుతున్నాయి అనేది ఇప్పుడు బాగా వికాసానికి కావాల్సినటువంటి వాతావరణమే లేదు కదా అసలు. అవును, ఎట్లా వికసిస్తాయి వాళ్ళ మెదడు లెక్క? వాళ్ళకి ఇన్ని దాడులు ఉన్నాయి, ఇన్ని. అవును, మీరన్నా సాంస్కృతిక విప్లవం కాదు కానీ మొత్తానికి ఒక వేరే రకమైనటువంటి సాంస్కృతిక దాడి జరుగుతూ ఉంది. అందుకే నేను అన్నా కౌంటర్ కల్చరల్ రెవల్యూషన్ కావాలి అంది. ఇప్పుడున్నది ఇది సంస్కృతి కాదు. వాళ్ళ సంస్కృతి అనుకుంటున్నది, వాళ్ళు పాటిస్తుంది, వాళ్ళు విశ్వసిస్తుంది, ఇది సంస్కృతి కాదు. అందుకే సాంస్కృతిక పరంగా మనకు ఒక రకమైన కౌంటర్. ఇప్పుడు ఇది చెడు అని చెప్పడం పెద్ద గొప్ప కాదండి. ఈ చెడుకు మందేంటో కూడా చెప్పాలిగా. అందుకే నేను చెప్తున్నా, కథల ద్వారా కావచ్చు, నాటికల ద్వారా కావచ్చు, ఏ రకంగానైనా సరే ఇవాళ పిల్లల్లో ఒక రకమైన అంటే చిన్నపిల్లలే చాలా గొప్పగా ఆలోచించాలన్నది కాదు నా ఉద్దేశం. వాళ్ళ వయసుకు తగ్గట్లు వాళ్ళు పరిపక్వత చెందుతూ, పరిణితి చెందుతూ కాస్త విలువలు పాటించేలాగా ఉండాలి. దీనికి తల్లిదండ్రులు, ప్రభుత్వము, ఉపాధ్యాయులు, విద్యా సంస్థలు అందరూ కలగలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటనలు ఇది ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు ఒక హై పాయింట్కి వచ్చేసింది. నిజంగానే ఒక ప్రమాదకర స్థితికి వచ్చేసింది. సాచురేషన్ పాయింట్కి వచ్చేసింది. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి అంటే ఒక ఆరెంజ్ అలర్ట్ ఎట్లా ఇస్తారు, వర్షం ఎక్కువ పడుతుంది అంటే ఎట్లా ఒక అలర్ట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అలర్ట్ ఇస్తారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు కదా. ఆ అలారం అయితే మోగింది అని అనిపిస్తుంది. ప్రమాదకరమైన గంటికలు అయితే మోగుతున్నాయి ఈరోజు. దీనికి ఏం చెయ్యాలి అనేది ఎవరికి వాళ్ళు బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుంది. అందరూ కూడా టీచర్లు, తల్లిదండ్రులు, మీరు అన్నట్టు ప్రభుత్వ వ్యవస్థలు కానీ అన్నీ కూడా పని చేయాలి. కూడా మీరు అన్నట్టు ఆ గంజాయి అనేది
గంజాయి కావచ్చు, ఇంకోటి కావచ్చు, చాక్లెట్ల రూపంలోనో ఇంకో రూపంలోనో పిల్లలకు అందుబాటులోకి వచ్చేటప్పటికి ఇక ఏమవుతుంది వాళ్ళు అలాంటి వాటన్నిటి మీద ప్రభుత్వ నియంత్రణ లేకపోతే, కట్టడి చేయలేకపోతే ఇంకా ముందు అసలు సినిమా వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టాలండి. కూర్చోబెట్టి మాట్లాడించాలి. ఆ కథల విషయంలో కావచ్చు, కథనాల విషయంలో కావచ్చు, ఆ పిక్చరైజేషన్ విషయంలో కావచ్చు. అక్కడి నుంచి మార్పు రావాలి. ఇటుపక్క నుంచి విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి. విద్యా సంస్థల్లో లైబ్రరీ లాంటివి రావాలి. ఆటపాటలు రావాలి. ఇవన్నీ కూడా రావాల్సిన అవసరం ఉంది. అదే లైబ్రరీ యొక్క విలువ కనుక తెలిస్తే కనుక ఖచ్చితంగా లైబ్రరీ ప్రభావం బాగా ఉంటుంది. సో దాన్ని ఆ దిశగా కనుక కదిలించగలిగితే ఈ వ్యవస్థలన్నీ కూడా ఖచ్చితంగా మీరు అన్నట్టు ఏదో ఒక రోజు ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.